నిజంగా మా సోషల్ మీడియా భారతదేశంలోనే నెంబర్ వన్ సోషల్ మీడియా ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఎందుకంటే ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నాం అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు చేసినటువంటి సంక్షేమ పథకాలే ఈ రోజున మేము జగనన్నకి మేము అంటే ఎవరు సపోర్ట్ లేకపోయినా కూడా ధైర్యంగా ఒక పోస్ట్ పెట్టగలుగుతున్నాము. ఆ రోజున జగనన్న ఇన్ని పథకాలు చేశారు, ఇంతమందికి వెలుగును చూపించారని మేము చెప్పగలుగుతున్నాము. అందుకు ఇప్పుడు కూడా మేము మాకు జగనన్న అంటే చాలామంది వాలంటీర్గా వచ్చి పోస్టులు పెడతారు. అంటే జగనన్న కలిసి కలిసి ఉండొచ్చు, కలిసి లేకపోవచ్చు, అయినా కూడా ప్రతి పోస్టు కూడా వాళ్ళ మనసుల్లో నుంచి వచ్చింది కాబట్టి ఈరోజు అంత ధైర్యంగా పోస్టులు పెట్టి ఈరోజు ప్రతిపక్షాన్ని వాళ్ళు దడదళ్ళు ఆడిస్తున్నారు. ఇప్పుడు ఇండిగో చూస్తూ ఉన్నాము, ప్రైవేట్ వాళ్ళు నడిపితే ఎలా ఉంటుందనేది చూస్తాం. అట్లానే రేపు గవర్నమెంట్ మెడికల్ కానీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈ సేమ్ ఇలానే అవ్వబోతుందంటారా? నిజంగా ఈ ఇండిగో పెద్ద ఉదాహరణగా మనం చూపించుకోవచ్చు. ఎందుకంటే అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు మేము చేయగలం, లేదంటే మానేయగలం అని చెప్పగలుగుతున్నారు. దానివల్ల కొన్ని లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు చాలా పాపం కష్టమైన జీవితాన్ని అనుభవించారు వన్ వీక్ దగ్గర. మరి అలాంటిది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఈ మెడికల్ కాలేజీలని రేపు ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళ యొక్క జీవితాలతో నిజంగా ఆడుకున్నట్టే కదా, వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటలేదా ఈ ప్రభుత్వం? అంటే ప్రైవేటీకరణ చేసాక రేపు పొద్దున ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత రేపు వాళ్ళు అవసరమైనప్పుడు సమ్మెలు చేస్తారు, లేకపోతే మేము ఆప్ చేసేస్తాం, ఈ దీనికి సంబంధించినవన్నీ ఆపేస్తామని చెప్తారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే జగనన్న ముందుగానే ఆలోచన చేసి దీని గురించి ఇది ప్రైవేటీకరణ అవుతే ప్రజల యొక్క ప్రాణాలకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి ముందు నుంచి పోరాటం చేస్తున్న మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. తప్పకుండా దీని మీద మేము ఇంకా ముందు ఇంకా పోరాటాలు చేస్తాం మా పార్టీ. అలానే డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ మొత్తం మేము చేసామనేది వాళ్ళ వాదన అండి. అంటే మీరు ఏ డెవలప్మెంట్ చేయలేదు ఈ 5 సంవత్సరాల్లో? అసలు డెవలప్మెంట్ అనే దానికి వాళ్ళు అసలు ఆ మాట మాట్లాడడానికి కూడా సరిపోరు. ఎందుకంటే అప్పులు చేయడం తప్పించి వాళ్ళ డెవలప్మెంట్ ఎక్కడా కనిపించదు. మీరు చూడండి, నిజంగా చూస్తున్నారు కదా, పాలు పోసి ఎత్తుకుండా అన్నారు. పాలు కాదు కదా, కనీసం బండి పడిపోతే కూడా లేవ తీసుకోలేని అంత పెద్ద పెద్ద గుతుకులు ఉన్నాయి. అలాంటిది వీళ్ళు ఏం డెవలప్ చేశారు? వీళ్ళ వరకు వీళ్ళ రాజధాని మేము కట్టుకుంటామని చెప్పేసి రాజధానికి పెట్టుబడులు ఆశ చూపించి శుభ్రంగా దోచుకుంటున్నారు. అంతే తప్పించి డెవలప్మెంట్ అయితే ఎక్కడ కనిపించదు.